ప్రాణాలకు తెగించి దొంగలను పట్టించడంలో సహాయపడిన వికాస్ అనే వ్యక్తిని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి సన్మానించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఓ వ్యాపారి వద్ద గుమాస్తాగా పనిచేస్తున్న వికాస్ ఈ నెల 7వ తేదీన సాయంత్రం తన వద్ద ఉన్న 4,15,000 రూపాయలతో ఇచ్చోడ నుండి జిల్లా కేంద్రానికి బైక్పై వస్తున్న క్రమంలో ముగ్గురు దారి దోపిడీ దొంగలు దేవాపూర్ చెక్పోస్ట్ వద్ద అతనిపై దాడి చేసి డబ్బులను తీసుకుని పరారయ్యారు. వెంటనే తేరుకున్న యువకుడు నిందితుల బైక్ను వెంబడించి వారి ఫోటోలు తీశాడు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులైన జాదవ్ అంకుష్, ముందే సచ్చిదానంద్, కేంద్ర శంకర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా నిందితులను పట్టించడంలో యువకుడు చూపిన తెగువను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. ప్రజలు ఇలాంటి సందర్భాల్లో భయపడకుండా నిందితులకు సంబంధించిన వివరాలను చిత్రిస్తే వారిని పట్టుకోవడంలో ఉపయుక్తంగా ఉంటుందని డీఎస్పీ సూచించారు. సాయంత్రం మాకు ఒక 100 ఏళ్ళు రావడం జరిగింది. ఈ దేవాపూర్ చెక్పోస్ట్ దాటిన తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఏరియాలో NH-44 హైవేపై వికాస్ మోజా అనే ఒక వ్యక్తి ఇచ్చోడ వైపు నుంచి హైదరాబాద్ వైపు ఒక బ్యాగులో 4 లక్షల రూపాయలు తీసుకుని వస్తుండగా వెనుక నుండి బైక్పై వచ్చిన ముగ్గురు దారి దోపిడీ దొంగలు వికాస్ను బండి ఆపి ఇతన్ని కొట్టి ఆ బ్యాగు గుంజుకుని వెళ్ళడం జరిగింది. అయితే వికాస్ వారు కొట్టి డబ్బులు గుంజుకుపోయినప్పటికీ ధైర్యంగా అతన్ని వెంటనే సెల్ ఫోన్ స్టార్ట్ చేసి వారు వీడియోస్ బండి వీడియో తీయడం జరిగింది. వారు వీడియో తీయడం గమనించి చాలా స్పీడ్ పెంచడం జరిగింది. 120 స్పీడ్ వరకు వారు బండి స్పీడ్ పెంచి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వారిని పట్టుకోవడానికి ఈ వికాస్ అంతే స్పీడ్తో 120 స్పీడ్తో వారి వెనుక వెళ్తూ చేజ్ చేస్తూ ఒక చేతిలో రేజ్ చేస్తూ ఇంకో చేతితో వీడియో తీసుకుంటూ కంటిన్యూ వెళ్ళడం జరిగింది. ఇతడు చేజ్ చేస్తున్న విషయం వాళ్ళు గమనించి ఒక దశలో ఇతన్ని పడగొట్టాలని చెప్పి కూడా వారు చూడడం జరిగింది. అయినను ఇతన్ని ప్రాణాలకు తెగించి కూడా వారి ముగ్గురిని దారి దోపిడీ దొంగలను పట్టుకోవడానికి పడ్డప్పుడు వారు హైవే దిగి పారిపోవడానికి బట్టిసావర్గం రూట్లో వెళ్ళడం జరిగింది. అయినను ఇతడు బట్టిసావర్గం వరకు పోయాడు. ఇక మమ్మల్ని వెంబడిస్తుండ్రు, ఇతడు ఆగేటట్టు లేడని చెప్పి వాడు భయపడి బట్టిసావర్గం విలేజ్ దాటిన తర్వాత ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న చిన్న దారి వైపు వెళ్ళగా అక్కడ ఒక ఫెన్సింగ్ ఉన్నది, డెడ్ ఎండ్ ఉన్నది. అక్కడికి పోయే పరిస్థితి లేనందువల్ల దారి దోపిడీ దొంగలు ముగ్గురు వ్యక్తులు ఆ బండిని అక్కడ పడేసి ఫెన్సింగ్ దుంకి పారిపోవడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను మా మామూలు ఇన్స్పెక్టర్ స్వామి గుట్టాబుట్టిని అక్కడికి వెళ్ళి ఆ బండిని గమనించగా అది బైక్, దాని నెంబర్ ప్లేట్ కనిపించకుండా కూడా దానిపై కవర్ కట్టడం జరిగింది. ముందరి నెంబర్ ప్లేట్ తీయడం జరిగింది. వారు ఇతను మన ఈ వికాస్ విక్టిమ్ చేసిన సాహసోపేతమైన చర్య వల్ల మాకు ఇలా మంచి క్లూస్ వచ్చినాయి. బండి దొంగల పేరు మీద లేదు, కాకపోతే దొంగలు కొనడానికి వాళ్ళ పేరు మీద మారలేదు. ఈ వచ్చిన క్లూస్ ఆధారంగా మేము ఇచ్చోడకు చెందిన కేంద్ర శంకర్, తర్వాత జాదవ్ అంకుష్, ముండే సచ్చిదానంద్ అలియాస్ సచిన్, వీరు ముగ్గురు దారి దోపిడీ దొంగలను ఒకరినేమో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది, ఇద్దరిని మనం 9th రోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి 45,000 రూపీస్ దొంగలించబడిన దారి దోపిడీ చేసి దొంగలించిన అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీరు నేరానికి ఉపయోగించిన ఒక బైకు, తర్వాత వారి ముగ్గురి సెల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే ఇతడు ముగ్గురు దారి దోపిడీ దొంగలు వారు ఎవరో తెలియనప్పటికీ ఒక ఫారెస్ట్ ఏరియాలో సాయంత్రం టైంలో దొంగతనం చేసినప్పుడు ఇతడు ఎలాంటి భయపడకుండా ధైర్యంగా వారిని వెంబడించడంతో పాటు తన దొంగలించబడిన క్యాష్ను పట్టుకోవడానికి చాలా డేర్గా చేసినందుకు గౌరవ మా ఎస్పీ అఖిల్ మహాజన్ IPS గారి ఆదేశం మేరకు నేను మా మామూలు ఇన్స్పెక్టర్ స్వామి ఈరోజు అతన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా కొద్దిగా ధైర్యం ఉండాలి. దొంగలు ఏదైనా దొంగతనం చేసినప్పుడు కానీ ఏదైనా నేరాలు పాల్పడినప్పుడు కానీ ప్రజలు ఇమీడియట్ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తే మాకు క్లూస్ దొరికే అవకాశం ఉంటుంది. అతను చేసిన సాహసానికి మేము అతన్ని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. आप भी 120 स्पीड पे ले रीडिंग करवाते हैं सर, रीडिंग मैं उसको डायरेक्ट 2 बार बोला तो भी तू आ गया बोले सर. ये काम
अब वीडियो कैसे निकला ये? लेफ्ट साइड से Left side? हाँ, सब डर क्या मेरा पूरा मैं खत्म ही होगा ना वहाँ अरे पर एक हाथ से रेसिंग कर रेसिंग पूरा 20 पूरा फुल स्पीड है सब एक हाथ से वीडियो निकाल वीडियो एक हाथ से वीडियो निकाल के कंटिन्यू फॉलो कर कंटिन्यू हाँ। कंटिन्यू एक कम से कम वीडियो एक मिनट का कुछ इन लोग कितना किलोमीटर तक चेंज करा? एक चेंज बोल जैसा वहाँ खींच सात- 10 किलोमीटर के आसपास में दौर में पकड़ लिया सब 10 किलोमीटर चेंज करा हाँ हाईवे से निकल के उधर बटीसार नंतर पे बट सर 2 बार भी ठोका मैं उनको पीछे तो भी नहीं गिरे साहब उनको तो भी आगे बोले तू इधर आ जा बोले मैं तेरे को देख लेता ठीक है बोला मेरे को मार डालो पर या तो पैसे मिले तो मैं मरना क्यों बोले साहब मेरे मैं भी नौकर आदमी हूँ ना अब एकदम क्या इतने साल से मैं इज्जत चल जाती इन लोगों की आप इसको चेंज करके इसको पकड़ने के लिए इतना मेहनत करा इसकी वजह से उन्होंने बटीसार के उनके एग्रीकल्चर फील्ड में गाड़ी छोड़ के चले गए हाँ, चले गए साहब इसके आपका मेहनत से हमारा क्लूज मिल गया वो गाड़ी का नंबर मिला हाँ सर इसलिए हम चोर को रॉबर की हाईवे रॉबरी करे तो आदमी को 3 आदमी पकड़ के अरेस्ट करा कंग्रेचुलेशन थैंक यू सर वेरी गुड आप जैसा डेर आदमी रहना ओके हाँ सर सब ने वही बोल रहे सर आपको अप्रिशिएट करना हमारा ड्यूटी है थैंक यू सर राइट थैंक यू